Afternoon friends, my name is Jaswant. Welcome to our channel. And ఈ రోజు రివ్యూ వచ్చేసి ఇండియన్ 2 స్టారింగ్ కమల్ హాసన్, సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే డిసప్పాయింటెడ్ ఫ్రెండ్స్. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే స్టార్టింగ్ సీన్ నుంచి స్టోరీలోకి ఎంటర్ అయిపోతాడనమాట శంకర్ సారు. ఎక్కడ ఏ డివియేషన్ లేకుండా. అండ్ ఫస్ట్ 20 minutes కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట సినిమా. అండ్ దాని తర్వాత వన్స్ సేనాపతి క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక చాలా సాగదీస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఎక్కడ ఏమాత్రం హై ఉండదు, ఒక ఇంపాక్ట్ ఉండదు. అండ్ అసలు ఇంపాక్ట్ అనేది అసలు క్రియేట్ చేయరనమాట. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోద్ది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంట్రోల్ బ్యాంగ్ అయితే ఓకే అనే చెప్పాలి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం వింటేజ్ శంకర్ మార్క్ సీన్స్ అండ్ డైలాగ్స్ కనపడతాయి అన్నమాట అక్కడక్కడ. అండ్ మిగతా సినిమా అంతా డల్ అనే చెప్పాలి సెకండ్ హాఫ్లో కూడా. బట్ ఇక్కడ ఏంటంటే స్టోరీ ఎక్సలెంట్ అనే చెప్పాలి, అందులో నో డౌట్. చాలా కొత్త పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు, కాకపోతే అది ఎగ్జిక్యూట్ చేసే విధానం మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ విషయానికి వస్తే ఓకే అనే చెప్పాలి, కాకపోతే సాగదీస్తున్నట్టు ఉంటుంది, కొంచెం ఓవర్గా కూడా ఉంటుంది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ అసలైన స్టోరీ అంతా థర్డ్ పార్ట్లోనే ఉంటుందని తేల్చి చెప్పేశారు శంకర్ సారు. అండ్ అసలు చాలా ఫోర్స్డ్గా ఎండ్ చేస్తారనమాట క్లైమాక్స్ కూడా. అండ్ ఇండియన్ 3 గ్లిమ్స్ అయితే బాగుందనే చెప్పాలి. అండ్ ఓవరాల్గా థియేటర్ బయటకు వచ్చేసరికి శంకర్ సార్ దెబ్బేస్తాడనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుందనమాట. అండ్ సేనాపతి క్యారెక్టర్ గురించి విషయానికి వస్తే అసలు పార్ట్ 1లో సేనాపతి క్యారెక్టర్ అంటే అసలు ఒక ఇంపాక్ట్ అండ్ ఒక ఇంటెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో వచ్చే సీన్స్. అండ్ పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ వచ్చిన సీన్స్ మాత్రం చాలా బోరింగ్గా ఉంటుంది, అసలు ఏం మాత్రం ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఎమోషనల్ సీన్స్ విషయానికి వస్తే బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ అది కూడా సిద్ధార్థ్ పార్ట్ మాత్రమే. అండ్ ఓవరాల్గా సినిమా అయితే చేతులు ఎత్తేసినట్టే ఇంక సినిమా. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ దే హావ్ డన్ ఏ గుడ్ జాబ్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్ దెబ్బేసాడని చెప్పాలి ఈసారి. అండ్ సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ హిట్ అయ్యే సాంగ్స్ అయితే కావు. అండ్ ఓవరాల్గా సినిమా అయితే చేతులు ఎత్తేసినట్టే. ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసరికి భారతీయుడు 1 చూస్తే మాత్రం ఖచ్చితంగా 2 స్కిప్ చేసేయండి. అండ్ ఒకవేళ 1 చూడకపోతే ఖచ్చితంగా 2 ఒకసారి ట్రై చేయొచ్చు, నో డౌట్ అనే చెప్పాలి, అది కూడా ఓటీటీలోనే. అండ్ ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసరికి 1/5. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సైనింగ్ ఆఫ్ మీ జస్వంత్.